ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మళ్లీ మొదలైంది. మొదట తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్, ఆ తర్వాత సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరుగుతోంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు, సంజయ్ పై జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. థ్యాంక్ యూ నీలిమ. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. గతంలో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను స్పీకర్ చేశారు. దానికి సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్లో పెట్టారు. ఇక ఈ రోజు నుంచి మరొక 4 ఎమ్మెల్యేల విచారణ మొదలుగానుంది. దాంట్లో భాగంగా ఈరోజు 2 ఎమ్మెల్యేలను, రేపు మరొక 2 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇక 13, 14వ తేదీల్లో మరోసారి ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరగనుంది. ఇక ఈరోజు జరగనున్నటువంటి విచారణలో తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్కి సంబంధించినటువంటి కేసును ఇప్పుడు స్పీకర్ విచారిస్తున్నారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. ఇక దీని తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు ఉంది. ఈ కేసులో కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మరొక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. ఇక మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ అఫిడవిట్ వాళ్ళకు నోటీసులు పంపించారు. దాంట్లో భాగంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేశారు. మరొక 2 అఫిడవిట్లు ఇంకా దాఖలు చేయలేదు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. అఫిడవిట్లు దాఖలు చేసినటువంటి 8 మందిలో 4 విచారణ పూర్తయింది. మరొక 4 విచారణ ఈ రోజు నుంచి మొదలైంది. ఈ 8 మంది విచారణ తర్వాత మరొకసారి దానం నాగేందర్కు, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు ఇస్తారా, లేదంటే నోటీసులు ఇవ్వకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక దానం నాగేందర్ ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేస్తే స్పీకర్ విచారణకు పిలుస్తారు. ఆ విచారణలో భాగంగా ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయనను డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ఆయనను డిస్క్వాలిఫై చేస్తే మరొక 6 సంవత్సరాల పాటు ఆయన పోటీ చేయడానికి అనర్హుడుగా స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అఫిడవిట్ దాఖలు చేసి స్పీకర్ ముందుకు విచారణకు వెళ్ళాలా, లేదంటే అంతకంటే ముందే ఆయన స్వచ్ఛందంగా ఆయనకైనా స్వతహాగా రాజీనామా చేయాలనే అంశానికి సంబంధించి ఆయన సన్నిహితులతోని చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ 4 ఎమ్మెల్యేల విచారణ అనంతరం దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ మరోసారి వాళ్లకు నోటీసులు ఇస్తారా, లేదంటే నోటీసులు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సింది. ప్రస్తుతం అయితే తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. వివేకానంద గౌడ్ని, పిటిషనర్గా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ని తెల్లం వెంకట్రావుకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.